小轩窗梳妆，是谁家姑娘轻轻又香于铃铛？愿晚风送霜，愿期尽天光，你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐千桌的吟唱。愿人世无常，愿思念风涨，历史掌心将阳滚烫。夜雨绵绵，夜不成眠，相遇相见，相拥如眠，相随随年年。苦足无眠，心事怎言？相遇相见，此情绵绵，心幸福绵绵。సేనాధిపతి, నువ్వు చాలా తెలుసుకోవాలి. తన మెడపై ఏర్పడిన ఆ గుర్తుల్ని చూడు. అది మా ఏకాభిప్రాయ ప్రేమ గుర్తు. ఇక నుండి నువ్వు తనని కలవటం చాలా అరుదుగా ఉంటుంది. నువ్వు నీ కళ్ళతో చూసి తనని వదిలేసి వెళ్తే మంచిది. ఎవరేం చెప్పినా సరే దాన్ని నేను నమ్మే ప్రసక్తే లేదు. ఇవన్నీ తనే స్వయంగా వచ్చి చెప్తే అప్పుడు నమ్ముతాను. నీకు గుండె నొప్పిగా ఉండొచ్చు, కానీ నువ్వు తనని చాలా బాధలు పెట్టావు. నువ్వు ఇప్పుడైనా తనని మర్చిపోతే మంచిది. యువరాజా, మంత్రి గారు మీకోసం ఇక్కడికి వచ్చారు. మీరేంటి ఇలా వచ్చారు? మహారాజు గారికి ఎలా ఉంది? చింతించకండి. సామ్రాజ్య వైద్యుడు మహారాజు గారు విషం తాగారని, అలాగే అతను కోపంగా ఉన్నారని చెప్పారు. అతని జీవితం గురించి ఎలాంటి చింత లేకపోయినా ప్రశాంతంగా జీవించాలి. మహారాజు గారు ఇప్పటికీ తన నిద్రలో షూయే అలాగే మనవుడని కలవరిస్తున్నారు. రేపు నేను నాన్నగారితో పాటు రాజభవనానికి వెళ్తాను. సరేగాని మీరు డాంక్షిని పట్టుకున్నారా? అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని ద్వారాలన్నీ మూసివేయించాను. ఇది మంచి విషయం. కానీ మీరసలు ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు. యువరాజా, దయచేసి నాకు నిజం చెప్పండి. మీరు యువరాణి ఒకరినొకరు. ఇది నిజమేనా? అవును, అది నిజమే. ఈ విషయం చిన్న విషయం ఎలా అవుతుంది? మేము చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం, మంచి స్నేహితులం కూడా. మేము ఒకరి కోసం ఒకరు పుట్టాం. ఇప్పుడు మా మధ్య ఉన్న అడ్డంకి తొలగిపోయింది. మేమిద్దరం ఒకటైపోయాం. ఇప్పుడు తను నా భార్య కాబట్టి ఇక మాకెలాంటి ఇబ్బంది రాదు. యువరాజా, ఇది ఏమాత్రం సరైంది కాదు. మహారాజు గారు ఎప్పుడూ తన మనవాళ్లకు ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. దయచేసి మీకు బిడ్డ పుట్టే వరకు మాత్రం నిశ్శబ్దంగా ఉండండి. తర్వాత అంతా సర్దుకుంటుంది. అర్థం చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. యువరాణి, బాధపడకు. నేనిక్కడే ఉన్నాను. నేను నీ దిండు అని నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు. నేను నీ దిండుని, కానీ నిజానికి నువ్వే నా దిండని నీకు తెలుసా? నేను ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు ప్రపంచం ప్రశాంతంగా ఉన్నప్పటికీ నేను ఇంకా కలలు కంటూనే ఉన్నాను. నేను యుద్ధభూమిలో ఉన్నట్లు, నా కోసం నా సహచరులు త్యాగం చేసినట్టు కలలు కన్నాను. నేను చనిపోయినట్టు కూడా నా కలలో చూశాను. నేను పీడకల నుండి మేల్కొన్న ప్రతిసారి నేను నిన్ను నా పక్కన చూస్తాను. నాకప్పుడు సుఖంగా ఉండేది. నాకు ఇల్లుందని నాకు తెలుసు. నేను సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నాను. యువరాణి,
యువరాణి, నువ్వు నా మాటలు వింటున్నావా? నా మాటలు వినాలని లేదా? యువరాజు చెప్పింది నిజమే. నేను నిన్ను చాలా బాధ పెట్టాను, కానీ నిన్ను వదులుకోవడం నాకిష్టం లేదు. నువ్వు నా మాట వినగలిగితే ఏ విషయమైనా నువ్వు స్పష్టంగా చెప్పగలవని అనుకుంటున్నాను. నువ్వు యువరాజు సరే, విశ్రాంతి తీసుకో. నువ్వు నేను నీతో పాటే ఇక్కడుంటాను. అవును, మీరిద్దరు ఇక్కడ కలుసున్నారు. మమ్మల్ని చూడకూడని పరిస్థితుల్లో చూసావా? ఒకే గదిలో ఒంటరిగా పురుషుడు స్త్రీ ఉంటే దాన్నేమంటారో కాస్త చెప్పు. తను విశ్రాంతి తీసుకుంటుంది. మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నువ్వు ఆమెని జాగ్రత్తగా చూసుకో. నీకోసం నా దేశాన్ని విడిచిపెట్టాను. నేను నా దేశాన్ని వదులుకుంటాను, అలాగే నా ప్రాణాన్ని కూడా. ఇదంతా నా విధి. నువ్వు చేసిన ద్రోహం. నేను నా ప్రాణాల్ని వదులుకోగలను. నువ్వు తోడేళ్ల నుండి ప్రాణాల్ని రక్షించడం గురించి మాట్లాడుతున్నావా? నువ్వు కృతజ్ఞత లేని వ్యక్తివి. నేను తోడేళ్ల నుండి రక్షించానని నువ్వు గుర్తు చేసుకున్నావు, సంతోషం. నువ్వు చూయే కృతజ్ఞత లేని వాళ్ళు. ఈ చిన్న చిన్న నాటకాలు ఆడడం మాని. ఇంతవరకు చేసింది చాలు. నువ్వేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు? విషయాలు నిజంగా కప్పిపుచ్చబడతాయని నువ్వు కలలు కంటున్నావా ఏంటి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? మా ఆహారాన్ని ఎవరు కాల్చారు అని నేను నిన్ను స్పష్టంగా అడుగుతున్నాను. నువ్వు నీ సోదరుడు కలిసి ప్రణాళిక చేసుకున్నారు. నువ్వు నా ధాన్యాగారం మొత్తం తగలబెట్టావు. అతనికి గౌరవం లభించింది. నువ్వు నిజంగా ఈ చర్యతో మమ్మల్ని ఇబ్బందులు పడేశావు. అందరూ రండి, మంటలను ఆర్పేద్దాం. కానీ వెనక్కి తగ్గడానికి బదులు నేను తిరుగుమనానికి అన్ని మార్గాలను నిలిపివేసినట్లు నువ్వు గ్రహించలేకపోయావు. షిజాబురాజుని చంపడానికి నేను ఉత్తర ఎడారి మీదుగా సైన్యాన్ని నడిపించాను. నువ్వు మాకు దారి చూపించినట్లు నటించావు, కానీ మమ్మల్ని చంపడానికి ప్రయత్నించావు. ఇప్పుడెలా ఉంది? నువ్వు మార్గ మధ్యలో మరణించే పరిస్థితిలో ఉన్నావు. రండి, నా చివరి ఆహారాన్ని నీకిచ్చి నిన్ను కాపాడుతానని నువ్వెప్పుడు అనుకోలేదు. ఆ తర్వాత గుహలో నువ్వు నీ మనసు మార్చుకున్నావు. నేను స్పృహలో లేను. నేనొక మధురమైన శబ్దాన్ని విన్నాను, దాన్ని భ్రాంతి అనుకున్నాను. అప్పుడు నువ్వు నాకు తోడేలు శిల్పం ఇచ్చావు. తోడేలను ఎలా నియంత్రించాలో నీకు బాగా తెలుసు. తోడేలొస్తున్నాయి. తోడేలు నాపై కరవడానికి దూకినప్పుడు అది కరవకుండా నాకు సహాయం చేశావు. ఆ సమయంలో నువ్వు దయగల స్త్రీ అని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు నీ మనసులో ఒక ప్రణాళిక ఉంది కాబట్టి నువ్వు నన్ను తోడేళ్ల నుంచి రక్షించావు. మహారాజైన నీ తండ్రిని చంపడానికి నువ్వు నన్ను ఉపయోగించాలనుకుంటున్నావు. మీరు ఇదంతా చేస్తుంది ఎందుకు అంటే నువ్వు మరియు నీ సోదరుడు జిజాబును పాలించడానికి యుద్ధాన్ని వాడుకోవాలనుకుంటున్నారు. నవ్వొస్తుంది. నేను నా తండ్రిని ఎలా చంపుతాను? ఎవరూ అలా చేయరు, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. జిజాబురాజు తాగి బానిసతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. అప్పుడు తను నీకు నీ సోదరుడికి జన్మనిచ్చింది. కానీ అతను మిమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. అతను మిమ్మల్ని యుద్ధ ఖైదీలుగా తీసుకున్నాడు. అందుకే మీరు అతన్ని చాలా ద్వేషిస్తున్నారు. నీ ప్రణాళికలో నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు. ఆ విషయం నాకు తెలుసు. షిజావులో నువ్వు నా ప్రాణాల్ని కాపాడినందుకు ఇప్పటి వరకు నేను మీ రహస్యాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పక తప్పట్లేదు, ఎందుకంటే నువ్వు నన్ను ఇప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్నావు. నువ్వే నన్ను ఇబ్బందులు పడేస్తున్నావు. నా దగ్గర ఉన్న ఉత్తమమైన దాన్ని నీకు ఇచ్చాను. నువ్వు నాతో జిజావులో ఎందుకు ఉండకూడదు? షుయు, నేను నీకోసం ఏం చేయాలో చెప్పు. చూడు నక్సీ,
నిన్ను నువ్వు మోసం చేసుకోవడం మానే. నేను చెప్పేది ఒకటే, ఇది విడాకుల పత్రం. సంతకం చేద్దాం. నువ్వు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా? మహారాజు నీ కుటుంబాన్ని శిక్షిస్తాడు. దాని గురించి ఆలోచించావా? మహారాజు గారు మా కుటుంబాన్ని శిక్షిస్తారని నువ్వు అనుకుంటున్నావా? ఇదేంటో మీకు బాగా తెలుసు. మహారాజు గారు, యువరాణిని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు చూయని మరణం నుంచి తప్పించడానికి మాజీ మహారాజు గారు ఇచ్చిన అధికార పత్రాన్ని ఉపయోగించాలనుకుంటున్నావా? అవును మహారాజు గారు, మీరు నేను దానిని జిజావో గూఢచారికి పంపించాను. సేనాధిపతి షూయు, రాజ్య ఖజానా లోటులో ఉంది. కరువు కాటకాలు తాండవిస్తున్నాయి. జిజావో రాజ్యం నాన్సంగ్ రాజ్యంతో యుద్ధానికి కాలు దువ్వుతుంది. అదే జరిగితే నాన్సంగ్ రాజ్యం నాశనం అవుతుంది. అందుకే నేను మీపైనే ఆధారపడున్నాను. మీ నమ్మకానికి నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. నేను చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు నక్సీతో వివాహ ప్రతిపాదనను అంగీకరించినట్టు నటించాలి. అది తెలిసిన వారు వారి రక్షణ విషయంలో ఆదమరుస్తారు. అప్పుడు మీరు జిజావోలో గనిని పేల్చెయ్యాలి. ఆ తర్వాత జిజావోలను తిరుగుబాటుదారులందరినీ చంపడానికి ఇక్కడ నుంచి ఒకరు వెళ్లాల్సి ఉంటుంది. మన పథకం గనక విఫలమైతే వాళ్ళు నల్ల ఇనుప ఖనిజాన్ని ఆయుధాలుగా మార్చి మనపైన యుద్ధం చేస్తారు. అప్పుడు నాన్సంగ్ రాజ్యం మొత్తం నాశనం అవుతుంది. చాలా మంది చనిపోతారు. దానివల్ల ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడతారు. అలా జరగటానికి వీల్లేదు. మిత్రమా, ఏంటి యువరాణి, మీ పర్వత అయిపోతుంది. నువ్వు చూడాలనుకుంటున్నావా? అది కూడా నీ కళ్ళతో. అది అసంభవం. నాన్సంగ్ మహారాజు నల్ల ఉక్కు ఖనిజాన్ని వదులుకోలేకపోయాడు. అంతేకాకుండా నా సోదరుడు కుంగ్ఫూలో చాలా ప్రావీణ్యుడు. నువ్వు నన్ను చంపాలనుకుంటే ఇప్పుడే చంపేసే. ఇన్ఫంటా, ఇది నీ సోదరుడి వ్యక్తిగత వస్తువు. నువ్వు సంతకం చేస్తే నిన్ను వదిలేస్తాను. నీతో విడాకులు తీసుకోను. నీకు కావాలంటే నువ్వు నన్ను వదిలించుకోవచ్చు. నువ్వు ప్రపంచంలోనే అవిధేయుడిగా మిగిలిపోవాలి. ఆహా, నాన్సాంగ్ పురుషులు కీర్తి పట్ల శ్రద్ధ చూపిస్తారు. నువ్వు దాని గురించి ఆలోచించవా? విడాకుల పత్రం నాకు ఒక కాగితం ముక్క, కానీ నేను ఆమెకు వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి విడాకుల పత్రం మీద సంతకం చేయమని నేను అడుగుతున్నాను. ఆమె దాని గురించి బాధపడటం నాకు అస్సలు ఇష్టం లేదు. మనిద్దరం ఒక ఒప్పందం చేసుకుందామా? నువ్వు ఆ పత్రంపై సంతకం చేస్తే నిన్ను వదిలేస్తాను. అప్పుడు నువ్వు నీ సోదరుడి ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. నిజంగానే అంటున్నావా? అవును. చూయే చూయే, నీకేం కాలేదు కదా? లే. జింక్షన్, నా కళ్ళకేమైంది? నేను ఎక్కడున్నాను? బాధపడకు, నువ్వు నా భవనంలో ఉన్నావు. నీ కళ్ళతో తాత్కాలికంగా ఏమీ చూడలేవని వైద్యుడు చెప్పాడు. నువ్వు విశ్రాంతి తీసుకుంటే 6 నెలల్లో కోలుకోవచ్చు. సరే కానీ ఏదో గొడవ జరుగుతున్నట్టు అనిపించింది. ఆ గొడవ ఏంటి? అంతా బానే ఉందా? చాలా విచిత్రంగా ఉంది. షూయు ఎక్కడికి వెళ్ళాడు? జింక్షన్, నువ్వేం మాట్లాడట్లేదేంటి? తండ్రి గారు నిన్ను క్షమించారా? నువ్వు బానే ఉన్నావు కదా? అంతా బానే ఉంది, కానీ నేను నీకొకటి చెప్పాలి. ఏంటా విషయం? నిన్ను రక్షించడానికే నేను మహారాజుతో అలా చెప్పానని నీకు తెలుసు. అది మనం ఇప్పటికే... నీకు బుద్ధి లేదు.
నేను ఇప్పుడు ఆయన దగ్గరికి చూయ, వెళ్తాను. నేను చెప్తాను లేదు. ఆయనతో మాట్లాడాలి. అయ్యో, అసలు నువ్వు నన్ను ఎందుకు ఆపుతున్నావు? నన్ను వెళ్ళని. చూయే, నువ్వు గురువుగా మారడాన్ని పోల్చి చూస్తే నువ్వు రాజవారసుణ్ణి కడుపులో మోస్తున్నావా లేదా అనే దాని గురించి మహారాజు గారు ఎక్కువ ఆందోళన పడుతున్నారు. నువ్వు గర్భవతి అని తెలిస్తే ఎవరూ నిన్ను ఇబ్బంది పెట్టరు. నువ్వు అమాయకుడివి. నా వల్ల నువ్వెలా అపవిత్రమవుతావు? అంతేకాకుండా నువ్వు నిజంగా ఒకవేళ ఒక అమ్మాయిని ఇష్టపడి అప్పుడు తనకిదంతా ఎలా చెప్తావు? చూయే, ఇప్పుడు ఇది చాలా క్లిష్టమైనది. నువ్వు నా గురించి ఎక్కువ ఆందోళన పడకు. నిశ్చింతగా ఉండు. నిజానికి నా మనసులో ఒకరున్నారు. ఆమె చాలా తెలివైనది. ఆమె నా కష్టాలను అర్థం చేసుకోగలదు. నువ్వు దీని గురించి నాకెప్పుడూ చెప్పలేదేంటి? నీతో బాగా ఉంటుందా? నేను అర్థం చేసుకుంటుందా? తను నా పట్ల చాలా దయగా ఉంటుంది. కానీ తనింకా ఎదగలేదు. తనకి తగినంత వయసు వచ్చినప్పుడు ఈ విషయం గురించి ఖచ్చితంగా చెప్తాను. కానీ చూయే, ఇప్పుడు ముందు నువ్వు ఈ నాటకాన్ని ముగించాలి. ఎందుకంటే మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. ఇక నుంచి భవనాన్ని పరీక్షించడానికి ఎక్కువ మంది వస్తుంటారు. ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. అయితే నేనేం చేయాలి? ఉండు, చెప్తాను. మొదటి నెల నుండి నువ్వు మిఠాయిలు తినకూడదని ఈ పుస్తకం చెప్తోంది. నువ్వు నిజంగా తినాలంటే పుల్లటి వస్తువులేమైనా తినొచ్చు. లేదు, నాకు తీపి వంటకాలే ఇష్టం. అది ఇప్పుడు పనిచేయదు. ఎందుకంటే గర్భవతి అని నాటకం ఆడుతున్నాం. చాలా పుల్లుగా ఉంది, నేను తినను. ఈ సౌందర్య సామాగ్రిని కూడా ఉపయోగించలేమని ఈ పుస్తకం చెప్తోంది. ఇది బిడ్డకు మంచిది కాదు. గర్భిణీ స్త్రీ కోసం పాంగ్షియాంగ్ భవనంలో దొరికే వాటిని అనుమతిస్తారు. వాటిని నీ వద్దకు ఎవరితోనైనా తెప్పిస్తాను. నువ్వు చాలా కఠినంగా ఉన్నావు. నువ్విప్పుడు అలానే ఉండాలి. నువ్వు మరింత నడవాలని పుస్తకం చెప్తోంది. అలాగే అన్ని సమయాల్లో నువ్వు ఇంట్లో కూర్చొని ఉండకూడదు. నీకు కఠినమైన శ్రమ కూడా అవసరం. ఇంకా చాలు. ఇప్పుడు ఇవన్నీ మనం పాటించాలా? తప్పకుండా పాటించాలి. ఇప్పుడు మహారాజు గారు అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఆ స్థానం ఖాళీగా ఉంది. కాబట్టి ఆ స్థానానికి త్వరలో నన్ను కానీ నింగిని కానీ ఎన్నుకోనున్నారు. ఈ గర్భం గురించి అబద్ధం చెప్పాం కాబట్టి ఆ విషయం కారణంగా మనపై గూఢాచార్యం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. నాకు అర్థమైంది. తర్వాత ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇప్పుడు మనం ప్రేమలో ఉన్నాం. అలాగే ఒక బిడ్డ పుట్టబోతున్నాడు. కాబట్టి మనం మునపటిలా ఉండలేం. నన్ను గౌరవించాలి. కాబట్టి నన్ను యువరాజా జింక్షన్ అని పిలువు. నీ చేతి నాకివ్వు. ఎందుకు? ఇవ్వు. నేను నిన్ను దయ్యం అని పిలుస్తాను. అలా మాత్రం పిలవను. సరే, నేను నిన్ను యువరాణి అని పిలుస్తాను. సరేనా నీకు? ఏదొకట్లే, నీ ఇష్టం వచ్చింది పిలువు. నువ్వు నిద్రపోకుండా ఉండడం కోసం నేను నీకు తేనీటిని తెస్తాను. నువ్విక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నిత్యం దొంగచాటుగా వినేవారు చూసేవారు ఉంటారు. జాగ్రత్త. అలాగే పుస్తకంలో చెప్పిన విషయాలు కూడా గుర్తుంచుకో. అర్థమైందా? లేదంటే నేను నేనేమి చేయలేను. యువరాజా, ఇంత త్వరగా వచ్చేసావేంటి? నువ్వేంటేం మాట్లాడట్లేదు? సరే సరే సరే, నేను నీ మాట వింటానులే. యువరాజు గారు ఎట్టకేలకి తిరిగొచ్చారు. నేను మీకోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. నాకు మిఠాయిలు తినాలని లేదు, నాకు పుల్లటి ఖర్జూరాలు తినాలనుంది. దయచేసి నాకు కొన్ని పుల్లటి పండ్లు తీసుకొస్తారా? అలాగే నేను సౌందర్య సాధనాలు కూడా ఉపయోగించను. అది పిల్లలకు మంచిది కాదు కదా. యువరాజా, దయచేసి నన్ను తరచుగా బయటకు తీసుకెళ్ళండి. లేదంటే మన శిశువుకి చిరాకు వచ్చేస్తుంది. నీ ఆలోచనలు చాలా బాగున్నాయి. మీరెందుకు వచ్చారు? నువ్వు నీ కళ్ళతో చూడలేకపోయినా
నువ్వు ఇలా ఉన్నావనేది నేను ఊహించలేను. లేదు, అది నిజం కాదు. అది నేను వినేవాళ్ళు ఉండొచ్చని సింక్షన్ నాతో చెప్పాడు. ఎవరైనా ఇది వింటే అది సింక్షన్కి మంచిది కాదు. అదేంటి చెప్పు. సేనాధిపతి గారు, మీరు అవన్నీ ఎందుకు అడుగుతున్నారు? మనం విడాకులు తీసుకున్నాము. మనం విడిగా ఉండి మాత్రమే మన జీవితాన్ని ఆనందించాలి. నేను ఎవరితో ఉన్నానో అదంత ముఖ్యం కాదు. ఇది నాకంత ముఖ్యమైనది కాదంటావా? నాతో పాటు పారిపోతాననుకున్న యువరాణి చనిపోయిందా? తను చనిపోలేదు, తన హృదయం పగిలిపోయింది. నువ్వు నన్ను ద్వేషించొచ్చు, నన్ను చంపేయచ్చు కూడా, కానీ నేను నీ పట్ల అంత దుర్మార్గంగా ఉండడానికి అనుమతించను. సుయరాజభవనంలో నేను నిన్ను నిధిగా భావించాను, కానీ ఇప్పుడు నువ్వు గడ్డిపోచని ఎందుకు అనుకుంటున్నావు? నేనొక పిచ్చిదానిని. మీరు నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నేను యువరాణి అయినప్పటికీ జీవించడానికి యువరాజు షున్ అలాగే ఉంపుడుగత్తె జింగ్తో కలిసి ఉంటున్నాను. సహజంగా నేనంతా మంచిదాన్ని కాదు సేనాధిపతి గారు. మీకొక అందమైన భార్య ఉంది, తనకి అనుగుణంగా ఉండండి. సరే, నీకోసం నేను చేసిన దాని గురించి నీకు ఏమీ తెలీదు. నువ్వు దాని గురించి పట్టించుకోవు. ఇలా చేస్తే మనకు భవిష్యత్తు ఉంటుందా? నీకేం కనబడదు కాబట్టి కదలకూడదు. మీరు ఇప్పుడేదో చెప్పారు భవిష్యత్తు గురించి, అలాగే మీరు ఏదో విసిరేశారు. సేనాధిపతి, నువ్వు చాలా తెలుసుకోవాలి. తన మెడపై ఏర్పడిన ఆ గుర్తుల్ని చూడు. అది మా ఏకాభిప్రాయ ప్రేమ గుర్తు. ఇక నుండి అతను నీకు ఇలా చేసినప్పుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? నన్ను వదలండి, నన్ను వదిలిపెట్టండి. ఇది షున్ గారి భవనం, దయచేసి జాగ్రత్తగా ఉండండి. నువ్వు నాకు చెప్పు, అతను ఇలా చేసినప్పుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు అతన్ని అలా చేయమని అడిగావా? చెప్పు చెప్పు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని ద్వేషించేలా దయచేసి చేయకండి. వెళ్ళిపోండి. నిన్న అద్దంలో చంద్రుడిలా ఉంది. ఆ ఆనందం అంతా పోయింది. నువ్వు మరొక వ్యక్తికి భార్య కావాలనుకుంటే నిన్ను మళ్ళీ చూడ్డానికి ఎందుకు భయపడాలి? ఎందుకు? నేను నిన్ను గుర్తుంచుకోవాలి.
见一面，离人两人缘字难解，相约风调花谢时节成全。ఇంకో 2 రోజుల్లో పౌర్ణమి వస్తుంది. ఇలా చూడు, నేను నీకిచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు. అందుకు నన్ను నిందించావు కదూ, అవునా? గురువుగారు, ఇది ఔషధం తీసుకునే సమయం. ఎందుకంటే మన జరిగిన దాంట్లో మీ ఆరోగ్యం చాలా పాడయింది. గురువుగారు, మీ తదుపరి ప్రణాళిక ఏంటి? ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఇక ఏది కూడా పని చేయదు. నేను మహారాజ్ దగ్గరికి వెళ్ళలేను. మొత్తం పనికి రాకుండా పోయింది. విషపూరితమైన పొగనే ఉపయోగించగలను. గురువుగారు, 10 మైళ్ళ వరకు వ్యాపించి అందరినీ చంపగలిగినటువంటి పొగ గురించి మీరు మాట్లాడుతున్నారా? నా వాళ్ళ కోసం ఇప్పుడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరిక్కడికి వచ్చారంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ విషయం ఏంటి? యువరాణి కంటి వ్యాధి నయం చేయటం కష్టమని నేను విన్నాను. నేను మీకు ఔషధం అందించటానికి ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చాను. ఆ ఔషధం ఏంటి? నాకు తెలిసిది ఒక సాధారణమైన కత్తిలానే ఉందే. ఇది చనిపోయిన నా తమ్ముడు ఉపయోగించిన కత్తి. చనిపోయిన నా సోదరుడి విపత్తును నివారించటానికి జన్మరాయి జోస్యంతో గురువుగారికి కృతజ్ఞతలు తెలుపుతూ సరిహద్దులో పోరాడాడు. సేనాధిపతి షూయు తన అత్యుత్తమమైన విజయాల వల్ల గౌరవించబడ్డాడు. కానీ ఈ కత్తికి యువరానికి సంబంధం ఏంటి? ఈ కత్తి లెక్కలేనన్ని శత్రువులను చంపింది. దీనిపైనున్న ముద్రిక తప్పనిసరిగా జన్మ నక్షత్ర రాయి యొక్క పీడకలకి భూతవైద్యం చేస్తుంది. ఇది తీసుకోండి. యువరాణి ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఆమె త్వరలో తన కళ్ళు తిరిగి పొందుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు మా ప్రణామాలు యువరాజ. యువరాజ, షూయు వాళ్ళ అత్తగారు చెప్పింది నిజమే. గురువు పుట్టినరోజు జన్మ నక్షత్ర రాయి లేకపోతే, షూయు కుటుంబానికి చెందిన తరాల త్యాగం లేకుంటే ఈరోజు శాంతిగా ఉండేది కాదు. షూజో యొక్క పతనానికి కూడా ఇది మూలం కావచ్చు యువరాజా. అయితే నేను యువరాణి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాన్ని తీసుకో. ఆగండి. మీరు ఈ కత్తిని ఉపయోగించలేరు. మీ వద్ద అది పనిచేయదు. అసలు మీకు ఏం కావాలో చెప్పండి. ఇది షూయు కుటుంబం యొక్క వారసత్వం అని మర్చిపోకు. దీనికి మా కుటుంబీకులు ఎప్పుడూ రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఇక జియావో షెంగ్జీ, అతను మూగవాడు కావటం మాకు చాలా విచారకరం. యువరాణిని బాగా చూసుకోటానికి అతన్ని కత్తితో భవనంలోకి ప్రవేశించనివ్వండి. ఏంటి, మీకిష్టం లేదా? జియావో షింగ్జీ, వెళ్దాం పదా. ఆగండి. యువరాజా, నాకు నిజం చెప్పు. చూయే ఇప్పుడు నీ వల్ల నిజంగా గర్భవతా? మహారాజా, నేను చెప్పేది నిజం. దయచేసి మీరు అంగీకరించండి. నువ్వు ఒక మూర్ఖుడివి. సరేలే. ఇప్పుడు చూయే ద్వారా మన వంశాభివృద్ధి జరగబోతుంది. బిడ్డ పుట్టిన తర్వాత దాని గురించి మనం ఆలోచిద్దాం. అప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ఉంచాలి. తెలిస్తే మన వంశానికి అపకీర్తి వస్తుంది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా నువ్వే జాగ్రత్త వహించాలి. అంగీకరించినందుకు ధన్యవాదాలు. అంతఃపురంలో జరిగిన మార్పుల గురించి మంత్రి గారు నాకు చెప్పారు. ఇప్పుడు మన రాజ్యం ఆపదలో ఉంది. పొరుగు రాజ్యాలు దురాక్రమణ చేస్తున్నాయి. మనం జాగ్రత్తగా ఉండకపోతే మన రాజ్యం నాశనం అయిపోతుంది. అది గుర్తుంచుకో. ఇప్పుడు ఈ బాధ్యత అంతా నేను నీకే అప్పచెప్తున్నాను. జాగ్రత్త వహించు. మహారాజా, మీరు నిశ్చింతగా ఉండండి. మిమ్మల్ని కాపాడడానికి నేను
ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. సేనాధిపతి షూయు, ఇదంతా కూడా నా తప్పే. నేను నిన్ను అవమానించి ఆ మూర్ఖుడైన డాంగ్షిని నమ్మాను. అందుకే నాకు ఈ పరిస్థితి వచ్చింది. నేను దానికి చింతిస్తున్నాను. నువ్వు ఎలాగైనా సరే సరిహద్దును నియంత్రిస్తావని అనుకుంటున్నాను. పొరుగు రాజ్యాల దురాక్రమణ నుంచి మన రాజ్యాన్ని కాపాడాలి. అప్పుడే మన రాజ్యంలోని ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా జీవించడానికి అవకాశం దొరుకుతుంది. నువ్వు యువరాజు కలిసి పని చెయ్యండి. ఈ ఆపద నుంచి మన రాజ్యాన్ని మీరే కాపాడండి. మహారాజు గారు నిశ్చింతగా ఉండండి. 2 రోజుల్లో నల్లవుకు ఖనిజాన్ని పేల్చేస్తాం. దేశద్రోహానికి పాల్పడిన వారిని మేము బంధించాము. చాలా మంచి విషయం, చాలా మంచి విషయం చెప్పారు. నా కోరిక సగం తీరిపోయినట్లే. ఇక మీరు వెళ్ళవచ్చు. నాకు కాస్త విశ్రాంతి కావాలి. మహారాజా, మీ ప్రతీకారం తీర్చుకోవడానికి, అలాగే మీ ఆరోగ్యాన్ని నయం చేయడానికి నేను డాంగ్షిని పట్టుకోవాలి. సరే సరే, మీరు వెళ్ళండి. యువరాణి. అత్తయ్య, 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 మీరెందుకు వచ్చారు? నాకు నీ గురించి చాలా బాధగా ఉందమ్మా. నీ అందమైన కళ్ళు నిన్ను బాధ పెడుతున్నాయా? అత్తయ్య, మీరు నా గురించి బాధపడకండి. మందులు వేసుకుంటే కొద్ది రోజుల్లోనే నా కళ్ళు నయమవుతాయని వైద్యులు చెప్పారు. వైద్యులు ఎక్కువ మెలకుగా ఉండకూడదని కూడా చెప్పారు కదా. అది మీకు తెలుసా? నేను నీకొకటివ్వటానికే ఇక్కడికొచ్చాను. అదిలా ఇవ్వు బాబు. ఇది షూయు కుటుంబ వారసత్వపు నిధి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది నీ దగ్గర పెట్టుకో. ఇది ఖచ్చితంగా జన్మరా యొక్క పీడకల. అత్తయ్య, ఇది చాలా ఖరీదైంది. నేను దీన్ని తీసుకోలేను. నువ్వు అన్న దాంట్లో తప్పేమీ లేదు. నేను నీ ప్రాణాన్ని పణంగా పెట్టలేను. అర్థం చేసుకో. ఇది తరతరాలుగా వస్తున్న మా వారసత్వపు నిధి. దీనికి మా కుటుంబీకులు తప్పకుండా రక్షణ కల్పించాలి. ఇలారా, నువ్విక్కడుండు. ఇలా చూడు, ఇతను జియావోషించి. ఇతను మూగువాడు కావటం విచారకరం. ఈ కొద్ది రోజులు అతను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. నీకు నయం అవ్వగానే అతను దానిని తిరిగి తీసేసుకుంటాడు. సరేనా? అత్తయ్య, మీరిదంతా చేయనవసరం లేదు. యువరాణి, అది నువ్వు యువరాజ్ షున్తో కలిసి ఈ ఇంట్లో నివసిస్తున్నావా? అస్సలు కాదు. ఇది ఎవరు వినకుండా జాగ్రత్త పడాలి. నేను సింక్షన్కి ఎలాంటి ఇబ్బంది కలిగించను. అలానేం కాదు. దేంటి ఒక దిండు మాత్రమే ఉంది. ఇది బయట వ్యక్తుల ద్వారా వ్యాప్తి చెందే సంబంధం కాదని నేను భావిస్తున్నాను. పిచ్చమ్మ ఏదో దాచటానికి ప్రయత్నిస్తోందని అనుకుంటున్నాను. నేను ఏదో ఒకటి చెయ్యాలి. నేను అత్తయ్యకి అబద్ధం చెప్పాను. సరే, నేను నిన్ను విశ్రాంతి తీసుకోవటానికి ఇబ్బంది పెట్టాను. లే, నెమ్మదిగా. ఇలారా, నువ్వు నిరాశపడద్దు. నువ్వు తొందరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అత్తయ్య. ఈ కత్తి గురించి నీకు ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు. ఈ అత్తయ్య ఇదంతా చేయటానికి కారణం నీకోసమే నాన్నా. నాకోసమా? బాగానే ఉంది, కానీ యువరాణి తెలియకుండా నిద్రపోతే తను చనిపోతుందని మీకు తెలుసా? నాకు తెలుసు. షూయు కుటుంబం యొక్క నిజమైన కత్తివి బాబు నువ్వు. అర్థమైందా? యువరాజు షున్ మహారాజును చూసుకోటానికి భవనంలోకి వెళ్తాడని నేనిప్పటికే తెలుసుకున్నాను. చీకటి పడగానే యువరాణిని చూసుకోటానికి నీకు జియావోషింగ్జీ ఇంట్లోకి వెళ్ళటానికి సహాయం చేస్తాడు. నేను చేయలేను. నేను ఆమెను మళ్ళీ చూడనని వాగ్దానం చేశాను. మా ప్రస్తుత గుర్తింపులో మళ్ళీ ఒకరినొకరు చూడ్డానికి తగినవి కావు. ప్రత్యేక గుర్తింపా? ఇప్పుడు నక్సీతో సంబంధం తెగిపోయింది కదా. యువరాణి అలాగే యువరాజు షున్ విషయానికొస్తే యువరాణి గదిలో ఒక దిండు మాత్రమే ఉంది. నాకేమనిపిస్తోందంటే, అత్తయ్య, మీకేదైనా ఆధారం దొరికిందా? అది తెలుసుకోవాలనుకుంటున్నావా? అవును. తెలుసుకోవాలనుకుంటే నువ్వే వెళ్లి స్వయంగా తనిఖీ చేసుకోవచ్చు కదా. ఏది ఏమైనా మహారాజు గారు వారికింకా వివాహం చేయలేదు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. కానీ నేను తనని కలిస్తే మళ్ళీ ఏడుస్తుందేమో. చూడు, నీ మార్గం సుగమం చేశాను. నువ్వు తన్ని పట్టించుకోనట్లయితే తను జన్మ నక్షత్ర రాయి కారణంతో
చంపేయబడుతోంది. ఆమె ఏమైనప్పటికీ షూ భార్య కాదు. నేను పట్టించుకోను. షంగ్జీ, నీళ్లు కాస్త చల్లగా ఉన్నాయి. నా కోసం కొన్ని వేడి నీళ్లు తీసుకొస్తారా? అంతఃపురంలో నా చెల్లికత్తెకి ఏమైందో నాకు తెలియదు. ఇదేదో తెలిసిన వాసనలా ఉంది. షూయో శరీరం యొక్క వాసనలా ఉంది. షూయో షూయో ఇది అత్తయ్య తీసుకొచ్చిన కత్తి కదా? అయితే ఇది నా భ్రమ. నువ్వు భయపడ్డావా? క్షమించు, నేను కాస్త భ్రమపడ్డాను. ఈ వాసన అత్తయ్య ఇచ్చిన కత్తి వల్ల వచ్చింది. అత్తయ్య నన్ను చూసుకునే బాధ్యత నీకు అప్పగించింది. దయచేసి నువ్వు నన్ను క్షమించు. నాకు ఇప్పుడు కళ్ళు కనిపించడం లేదు. అందుకే నువ్వు కాస్త ఇబ్బందులు భరించక తప్పదు. నువ్వేదైనా చెప్పాలనుకుంటే దాన్ని నువ్వు నా చేతి మీద రాసి చూపించొచ్చు. జియావో షంగ్జీ, నువ్వు నీటిని మార్చాలనుకుంటున్నావా? అయితే వెళ్ళు.愿晚风送霜，愿凄尽天光。你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风涨。你是掌心角，阳滚烫。说什么惹你生气了？那句话能哄你回家？怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴舌在头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝呀，盛夏穿过绿篱笆，我想在你肩膀吗？这眼泪都说牵挂，我还能有什么办法？没办法，是春雨随的梦想，那就这样吧，丢盔弃甲。潇潇洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随的
洒洒。